అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వ్యూయర్స్, మనకి ఏదైనా ఎప్పుడు తరచుగా కోల్డ్ చేస్తూ ఉన్నా, లేకపోతే మైగ్రేన్ వస్తూ ఉన్నా, చర్మ సమస్యలు వస్తూ ఉన్నా, మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు హోమియోపతి వాడండి శాశ్వతంగా, అంటే స్లోగా అయినా కూడా శాశ్వతంగా అది క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్తూ ఉంటారు. అది బొమ్మకి ఒకవైపు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇవి కేవలం చక్కెర మాత్రలు లాంటివే కదా, దీనివల్ల నిజంగానే రిజల్ట్ ఉంటుందా అనే సందేహం మరికొందరికి ఉంటుంది. నిజానికి అసలు హోమియోపతి అంటే ఏంటి, ఇవి ఎలాంటి డిసీజ్ని క్యూర్ చేయగలుగుతుంది, అండ్ పర్మనెంట్గా క్యూర్ అనేది డెఫినెట్గా ఇందులో సాధ్యమవుతుందా? ఈ విషయాలన్నీ ఇవాళ పోడ్కాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో సార్. నమస్తే మేడం. సార్, హోమియోపతి అంటేనే కొంతమందికి బాగా నమ్మకం అనేది ఉంటుంది, మరికొంతమందికి డెఫినెట్గా నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి రీజన్స్ వేరు. సో ఇవాళ ఆ రీజన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసి, సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ మిత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకోవాలని అనుకుంటున్నాం. సో ఫస్ట్ మై క్వశ్చన్ ఈజ్, అసలు హోమియోపతి ఎలా స్టార్ట్ అయింది? హోమియోపతి ఏదైతే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది, ఇది ఈ మధ్య చాలా మంది వాడుతున్నారు. మన ప్రదేశంలో వాడుతున్నారు, వేరే ప్రదేశాల్లో వాడుతున్నారు, మన దేశంలో వాడుతున్నారు, లోకంలో కూడా దీని పాపులారిటీ చాలా పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ అందరికి ఏమనిపిస్తుంది, ఒక అపోహ, ఇది ప్రాచీనం కాలంలోకి వెళ్ళి వస్తుంది అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్ అంటారు. ట్రెడిషనల్ మెడిసిన్లో హోమియోపతి పేరు కూడా చెప్తారు. హోమియోపతి 1796లో స్టార్ట్ అయింది. అందాజాగా ఒక 220 ఏండ్లు అంతే. అయితే మోడర్న్ మెడిసిన్ కన్నా మోడర్న్ ఉన్నది హోమియోపతి. అయితే ఏంటంటే యూరప్లో, ఇది స్పెసిఫికలీ జర్మనీలో స్టార్ట్ అయింది. జర్మనీలో స్టార్ట్ అయింది. అండ్ మా గురుగారు ఎవరైతే మా ఫౌండర్ గారు ఉండే కదా, ఆయన పేరు డాక్టర్ శామ్యుల్ హెనిమన్. అయితే ఆ టైంకి ప్రాక్టీసెస్, మెడికల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉండే అవి చూసి, అసలు పేషెంట్ ఫస్టే బాధలో ఉంటాడు. ఎవరు ఇట్లా చెప్పరు కదా, అరే నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి అని చెప్పరు కదా, అరే నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి సార్ అనేసి చెప్తారు. అవునా కదా? అంటే బాధ ఆల్రెడీ ఉంది పేషెంట్కి. మనం ఇంకా ట్రీట్మెంట్లు ఇచ్చి ఇంకా బాధ పెట్టొద్దు పేషెంట్కి. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చేయా, మింగలేని మెడిసిన్స్ ఇచ్చేయా, ఇంకా పెయిన్ ఇంకా ఇంక్రీజ్ చేయొద్దు. ఆ టైం మెడికల్ ప్రాక్టీసెస్ అసలు చాలా డిఫరెంట్ ఉండే. అంటే బ్లడ్ లెట్టింగ్ కోస్తే బ్లడ్ పోతే రోగం పోతుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా నేను. ఇట్లా మళ్ళీ లీచెస్ ఉంటాయి కదా, లీచెస్ అంటే ఒక ఇన్సెక్ట్, అది మొత్తం బ్లడ్ సకింగ్ చేస్తుంది. అవి పెట్టేయడం. అయితే దాంతో బాధ, ఇంకా బాధ ప్లస్ బాధ, 2 బాధ కదా. అయితే అట్లాంటివి అవ్వకుండా ఆల్రెడీ రోగి ఉన్నాడు మనిషి, ఆ రోగిని మనం మంచిగా మళ్ళీ చేయాలి. అయితే బాధ పెట్టకుండా చేయాలి. ఇప్పుడు హోమియోపతి మీరు వినే ఉంటారు, అరే పేషెంట్ ఒక మా పిన్ని ఉండే, ఆమెకి ఇట్లా లంబార్ రీజన్లో నరాలు డ్యామేజ్ అయ్యి ఆపరేషన్ అన్నారు, మళ్ళీ హోమియోపతి వాడితే ఆపరేషన్ లేకుండా తగ్గిందనేసి. అయితే సిద్ధాంతం ఏంది అంటే, ఆపరేషన్ చేయకుండా పేషెంట్కి బాధ పెట్టకుండా రోగం తగ్గించాలి. అయితే ఆ సిద్ధాంతాలతోటి హోమియోపతి అప్పుడు మొదలైంది. కానీ ఇప్పుడు హోమియోపతి అంటే జస్ట్ ఏవి చూసినా కూడా మెడిసిన్ ఏదనేది ఎవరికి తెలియదు. సో అన్నీ చూసినా కూడా ఒక చక్కెర బిళ్ళల్లాగా చిన్న చిన్నగా ఉంటాయి. సో అన్నీ నార్మల్గానే నోట్లో వేసుకుంటే తీయగానే అనిపిస్తూ ఉంటుంది. ఇవి అసలు నిజంగానే ఎంతవరకు పనిచేస్తాయని, అరే చక్కెర బిళ్ళల్లో ఎట్లరా పనిచేస్తాయని అడుగుతూ ఉంటారు. దీనికి ఏం చెప్తారు ఆన్సర్? మొబైల్ ఫోన్ కెమెరా సైజ్ ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. ఇంతే ఉంటుంది. అవునా కాదా? కానీ వీడియోలు ఎట్లా వైరల్ అవుతాయి? అవునా కాదా? ఏందంటే కనిపించనికి చక్కెర బిళ్ళ లాగా కనిపిస్తుంది, చిన్న చిన్న గోళీలు ఉంటాయి. అది అందరికీ సేమ్ ఇయ్యము, కనిపించనికి సేమ్ ఉంటాయి. ఉప్పు కర్పూరం సేమ్ కనిపిస్తాయి. అవునా కాదా? కానీ రెండుకి పోలికలు వేరే ఉంటాయి. అట్లనే ప్రతి పేషెంట్కి కూడా మందు ఇస్తే ఇండివిజువలైజేషన్ చేసి ఇస్తాం మందు. అంటే ఇప్పుడు నాకు బీపీ వ్యాధి ఉంది, మీకు బీపీ వ్యాధి ఉంది, మన ఇద్దరు మందు సేమ్ ఉండదు. చూడడానికి సేమ్ ఉంటుంది, కానీ దాంట్లో మందు ఏదైతే కలిపేసి ఇస్తాం అది వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో మనం ఏ మెడిసిన్ అయితే తీసుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్ ఏమేమి మిక్స్ చేస్తున్నారు, సో అవన్నీ కూడా మనకి అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి.
అవును. రైట్. సో మనం ఏం మెడిసిన్ తీసుకుంటున్నాం అనేది మనకు తెలుస్తుంది. వెరాజ్ హోమియోపతిలోనే ఇచ్చేటప్పుడు సో మనకు అట్లా ఏమేమి ఇందులోని మిక్స్ చేశారు అని అనేది ఏం చూపించరు కదా, ఎలా తెలుసుకుంటాం మనం? చూయించారంటే ఇప్పుడు ఒక పేషెంట్కి ఒక మందు ఇస్తున్నాం మనం, ఆ పేషెంట్కి మనం రాసి ఇస్తాం కదా, ఈ మందు ఇస్తున్నాం అనేసి రాసి అయితే ఇస్తాం కదా. ఏం అదే మందు దాని పేరు ఇది సో అండ్ సో అని ఇస్తున్నాం, బట్ ఈ కాంబినేషన్ లో మనం ఇట్లా డైల్యూట్ చేసాము అని అట్లా ఏమి ఉండదు కదా? రాసి ఇస్తాం. ఇస్తారు. రాసి ఇస్తాం, అవును. ఒక్కొక్కసారి రాసి ఇస్తాం, ఒక్కొక్కసారి రాసి ఇవ్వము, కానీ రాసి ఇస్తాం మ్యాక్సిమం. సో ఇప్పుడు పెద్ద పెద్ద డిసీజెస్ కి ఎంతవరకు హోమియోపతి అనేది పనిచేస్తుంది? ఎలాంటి డిసీజ్ ని క్యూర్ చేయడానికి హోమియోపతిని మనం అప్రోచ్ అవ్వచ్చు? ఎటువంటి డిసీజ్ ఉన్నా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఉన్న రోగాలకి వచ్చే రోగాలకి అన్నిటికీ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు మీరు చిన్న రోగం అన్నారు, పెద్ద రోగం అన్నారు. మేమేమంటాం, రోగం ఈజ్ రోగం. అది చిన్నగున్నా పెద్దగున్నా అది రోగమే కదా. అయితే ఆ రోగం తగ్గాలి అంటే మనం రోగంకైతే ఇవ్వం మందు, మనం మనిషికే ఇవ్వాలి మందు. అండ్ మోర్ ఓవర్ ఏంది అంటే నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, అండ్ పేషెంట్ కాన్ఫిడెన్స్. అది ఏ దాంట్లో అన్నా, అది ఇంగ్లీష్ మందు ఉండొచ్చు, హోమియోపతి మందు ఉండొచ్చు, ఆయుర్వేదం ఉండొచ్చు, యోగా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పేషెంట్ మన దగ్గర వచ్చినాక క్రానిక్ ప్రాబ్లంలకి ఎక్కువ వస్తారు. క్రానిక్ ప్రాబ్లంలకి ఎందుకంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, హోమియోపతి తోటి మెల్లగా తగ్గుతుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నా, మోకాలు నొప్పులు ఉన్నా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, సోరియాసిస్ ఉన్నా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా లైఫ్ టైం మందులు వాడాలి అనేసి అంటారు వేరే వాళ్ళు. హోమియోపతి వాళ్ళు ఏమంటారు, ఒక 2 ఏళ్ళు వాడండి పూర్తిగా తగ్గుతుంది కదా మీకు అనేసి అంటారు. ఇప్పుడు 2 ఏళ్ళు వాడితే తగ్గిపోతుంది కదా. ఇప్పుడు లైఫ్ టైం వాడడం స్లోవా, 2 ఏళ్ళు వాడడం స్లోవా? కరెక్టే కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే జబ్బు ఏదైతే ఉంటుంది, భయపడితే జలుబు కూడా పెద్ద జబ్బు, భయపడకపోతే ఏ జబ్బు పెద్ద జబ్బు కాదు. భయం, ఫియర్ అనేది ఎక్కువ ఇది చేస్తుంది. యువరాజ్ సింగ్ తెలుసు కదా మీకు, క్యాన్సర్ తోటి ఫైట్ చేసి బయటికి వచ్చిండు ఆయన. ఆ క్యాన్సర్ పెట్టుకొని ఆయన మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అయిండు 2011 వరల్డ్ కప్లో, అవునా కాదా? అయితే జబ్బుకి మనం భయపడొద్దు ఫస్ట్. ఇది నేను ఒక మనిషిలాగా చెప్తున్నా మీకు. ఎందుకంటే భయం ఎక్కడైతే మొదలవుతుంది అక్కడే మనం పని తమామైపోతుంది. అయితే భయం అనేది మనం పెట్టుకోవద్దు. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ఏ రోగం వచ్చినా మ్యాక్సిమం మేనేజ్మెంట్ అంటే మన సైడ్ నుంచి మనం ఏమేం చేయాలి, డాక్టర్ని అడగాలి. ఏం చేయాలి, 8 గంటలు పడుకుంటాం, టైంకి తినాలి, తింటాం, ఎక్కువ టెన్షన్ పడొద్దు, పడము, మళ్ళీ దాంతోపాటు టైం టు టైం మందులు వేసుకోవాలి. దీనికన్నా ఎక్కువ ఏమైనా చేయగలుగుతామా మనం? లేదు. అది ఫాలో చేయాలి, రోగం గురించి ఆలోచించవద్దు, కథం, లైఫ్ మంచిగా ఉంటుంది. అంటే కొన్ని డిసీజెస్ ఎక్కువ టైం కూడా ఇవ్వవు కదా. సో అలాంటప్పుడు హోమియోపతికి ఒకవేళ వెళితే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? సో ఇది ఇంత తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి, సో